అంటే ఈ సినిమాని ఈ ఆనే ఎడిట్ రోల్లో చూసుకోవడం అయితేనే ఇది కాదు అది కాదు ఇది అవుతుంది కానీ ఈ మనిషి వచ్చాడు, మన వంశన్ వచ్చాడు సార్. వంశన్ వచ్చి ఒకటే సార్ నేను తీసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాను సార్. మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా అసలు ఎమోషనల్ అయిపోయినా సార్. అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మస్తు ఆనందపడ్డాను సార్. అంతకుముందు ఒకటి అయింది, చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలో నీకు ఏం చేసినా తక్కువ అన్నా. బన్నివాస్ సార్, వంశన్న లవ్ యూ అన్న. రా సార్, నువ్వు అటు దూరం ఉండదు, నీ దగ్గర. సో ఈ మనిషి నాకు అన్న, నాకు అన్నీ, నా బ్రదర్, నా ఏమంటారు అన్నీగా, నా మామ, నా అల్లుడు అంటారు చూడు, అన్నీ మొత్తం. ఈ మనిషి నన్ను తిట్టేటోడు. నాకు అంటే మనోడికి చాలా కొంచెం మ్యూజిక్ కానీ కాదు బోసు ఇట్లుంటుంది బోసు, కాదు బోసు డైలాగ్ ఇట్లుంటుంది బోసు బాగుంటుంది. మనోడు ఘోరమైన మాస్ రైటర్, నెక్స్ట్ మాస్ అయితే పగిలిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ రుణాన్ని నేను మర్చిపోలేను సార్. నన్ను ఇట్రావే.